నిరుద్యోగులు మోసపోయారు. ఎవరు మోసం చేశారు? కూటమి ప్రభుత్వం మోసం చేసింది. మనం మాట్లాడుకుంటే సో ఇక్కడ 2014లో హామీ ఇచ్చారు. ఈ వీడియోలో రెండు విషయాలు మనం డిస్కస్ చేసుకుందాము. జగన్ గారి ప్రభుత్వంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, అంటే ఎవరు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారు? సిబిఎన్ గారు ఎక్కువ ఇచ్చారు ఉద్యోగాలు, అండ్ జగన్ గారు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా? ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ నిరుద్యోగులు మోసపోయారు అంటే ఇక్కడ సిబిఎన్ టైంలో అప్పుడు 2014లో కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఓకే, తర్వాత ఇప్పుడు లోకేష్ బాబు కూడా చాలా గట్టిగా చెప్పాడు నిరుద్యోగ వృత్తి ఇస్తామని. ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు ఇవ్వలేదు. కానీ ఎప్పుడు ఇస్తారు తెలుసా? లాస్ట్ టైం ఎప్పుడు ఇచ్చారు? ఎలక్షన్స్ వెళ్తామనగా 1 year ముందు ఒక 4-5 months ఏమి ఇచ్చినట్టున్నారు. కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్, నాకు తెలిసినంత వరకు. ఇచ్చిన తర్వాత 1 month ఇవ్వగానే దాన్ని విపరీతంగా ప్రచారం చేసుకున్నారు. ఇచ్చేసాం, హామీ ఇచ్చేసాం. ఇప్పుడేమో వచ్చిన వెంటనే, అధికారంలో వచ్చిన వెంటనే నిరుద్యోగ వృత్తి ఇస్తాం. దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటి వరకు దాన్ని ఊసేలేదు. అయితే ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషల్లీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎన్నిసార్లు నమ్మి మోసపోతారు. పోయినసారి ఇస్తామని చెప్పారు, లాస్ట్ వరకు ఇవ్వలేదు, లాస్ట్లో ఏదో తూతమంత్రంగా ఇచ్చారు. ఈసారి కూడా అలాగే జరిగింది. అయితే దీని తర్వాత మనం ఇప్పుడు చూసుకుంటే, అంటే ఓవరాల్గా పోలీస్ రిక్రూట్మెంట్ మనం ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ గురించి మాట్లాడితే సిబిఎన్ గారు 2014-19 టైంలో అప్రాక్సిమేట్లీ 15,000 పైన పోలీస్ ఉద్యోగాలు ఇచ్చారు. తర్వాత జగన్ గారి టైంలో ఇట్స్ అరౌండ్ 6,500 ఇంక్లూడింగ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్ట్. సో నిరుద్యోగులకు ఎవరు న్యాయం చేశారు? పోలీస్ రిక్రూట్మెంట్ అయితే సిబిఎన్ని ఎక్కువ పోస్టింగ్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో అంత ఆశాజనకంగా అయితే లేదు. కానీ ఇప్పుడు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ అంత ఆశాజనకం లేదు. కానీ ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే, జనాలందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ నిరుద్యోగ వృత్తి ఇది సూపర్ 6 హామీ ఒకటి. దాని తర్వాత డెవలప్మెంట్ సైడ్ మనం ఆలోచించాలి. మన ప్రతి నియోజకవర్గంలో ఎంత డెవలప్ అవుతుంది, ఎన్ని కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి, ఎంత మంచిగా రోడ్స్ వేస్తున్నారు, ఎంత మంచిగా డెవలప్ అవుతున్నాయి, ఎమ్మెల్యే గారు ఎంత అందుబాటులో ఉంటున్నారు, ఎంపీ గారు ఎంత అందుబాటులో ఉంటున్నారు, ఇది మనం ఆలోచించాలి. మన నియోజకవర్గానికి ఏం జరుగుతూ ఉంది, మనకేం హెల్ప్ అవుతా ఉంది, క్వశ్చన్ చేయాలి. జనరల్గా జాబులు ఇవ్వలేదు అని సింపుల్గా సిబిఎన్ గారినో, లేకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే కూటమి ప్రభుత్వం ఒక లోకేష్ బాబు గారినో, ముగ్గురిని దానికి సంబంధించి మాట్లాడి అసలు మీరు ఏ విధంగా రీచ్ అవుట్ అవ్వగలుగుతారు చెప్పండి? మీరు ఓట్లు వేసింది ఎవరికి? మీ నియోజకవర్గ ఎమ్మెల్యేకి, మీ జిల్లాకు సంబంధించిన ఎంపీకి. అయితే మీరు ప్రత్యక్షంగా ఓట్లు వేసింది మీ ఎమ్మెల్యేకి. మీ ఎమ్మెల్యే ఇంటి ముందుకెళ్ళి క్వశ్చన్ చేయండి. ఓకే, మీ ఎమ్మెల్యే ఇంటి ముందుకు వెళ్ళి క్వశ్చన్ చేయండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారా బాబు అని. అది మనకు మెయిన్ పాయింట్, ట్రిగర్ అవ్వాల్సిన పాయింట్. ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది రీచ్ అవుతుందో తెలియదు, కానీ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు, వచ్చిన తర్వాత ఏం చేశారు, ఓకే, ఏం చేశారు, ఏం చేయలేదు, ఎలా ఉంది సిచ్యువేషన్, మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. నేను కూడా నియోజకవర్గం వారీగా 175 నియోజకవర్గాలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 119 ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు, జిల్లాకి ఎంపీ ఎవరు, ఆ ఎంపీకి సంబంధించిన ఏం చేస్తూ ఉన్నారు, పార్లమెంట్లో ఏం క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు కనీసం అసెంబ్లీ కూడా అటెండ్ కాదు. ఎగ్జాంపుల్ మా ఊరు కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వర గారు ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎన్నికయ్యారు ఆయన, కందుకూరు టీడీపీ అభ్యర్థిగా. అండ్ ప్రెసిడెంట్ నిన్న ఒక వీడియో చూశాను అయింది. నేను ఇంతవరకు ఎప్పుడు నేను మా ఎమ్మెల్యే గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, కానీ ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. సచివాలయం ఉద్యోగుల గురించి వెళ్ళి 7 మంది మిస్ అయిపోయారు, 7 మంది ఎస్కేప్ అయ్యారు, ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు సచివాలయం ఉద్యోగాలు అసలు ఏం చేస్తున్నారు? ఆఫీస్లో ఉంటేనే పని చేసినట్ట, ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు? ఏనాడైనా వేరే ఆఫీసులకు వెళ్ళి ఏ విధంగా క్వశ్చన్ చేసి ఏదైనా మాట్లాడారా? ఎంఆర్ఓ గురించి కానీ, ఇంకో దాని గురించి కానీ, ప్రజా సమస్యల మీద ఏం స్పందించారు, ఎలా మాట్లాడారు? అది నేను ఖచ్చితంగా ఇంకొక వీడియోలో మీకు ఖచ్చితంగా మాట్లాడతాను. ఈ విషయాన్ని కూడా ఆ వీడియో కూడా నేను చూశాను. అసలు కందుకూరులో ఏమేమి అభివృద్ధి జరగాల్సి ఉంది, ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. అయితే ఇక్కడ ఏంటి అంటే, ప్రతి ఎమ్మెల్యేని మీరు క్వశ్చన్ చేయాలి. మీరు ఎవరికి ఓటేశారో వాళ్ళు మీరు ప్రశ్నించాలి ఖచ్చితంగా. ఓకే, ముందు ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.